ఓకేనా? స్టార్ట్ చేద్దామా? సరే. చూడండి. నిన్న ఏం మాట్లాడుకున్నాం? బేసిక్స్‌లో ఎవ్రి బిజినెస్ ఎంటిటీ హాస్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బై ఫాలోయింగ్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ బ్యాక్‌బోన్ ఆఫ్ అకౌంటింగ్. సో, మనం ఈ 4 కాన్సెప్ట్స్‌ని, కన్వెన్షన్స్‌ని, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్లస్ ప్రిన్సిపల్స్ టోటల్ ఇన్ కాంబినేషన్ కాల్డ్ యాస్ గ్యాప్. అంతేనా? సో, మనం కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్‌లో ఫస్ట్ టాపిక్ ఏంటిది? సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. అంటే బిజినెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. ఇక్కడ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఎక్స్‌పెన్స్ షుడ్ మ్యాచ్ విత్ ఇన్‌కమ్. అంటే ఇప్పుడు సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 అయితే ఎక్స్‌పెన్స్ కూడా 1,00,000 ఉండాలా? మ్యాచింగ్ కాన్సెప్ట్ ఆ టర్మ్స్‌లో మాట్లాడిందా? క్వాంటిటీ వైస్‌గా మాట్లాడిందా? క్వాంటిటీ. గుర్తుపెట్టుకోండి. మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్. అంతేనా? మ్యాచింగ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అయ్యాలని మాట్లాడింది. అంతేనా? నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 ఇది కంప్లీట్ రాసుకోరా? ఒకవేళ కంప్లీట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. కంప్లీట్ ఉంటే ఓకే. కంప్లీట్ అయిపోతే రాసుకోండి అన్న. ఇంపార్టెంట్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. నోట్స్ రాసిరా? రాసుకోండి. నోట్స్ రాసుకోండి. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్‌కి ఇంకో నేమ్ ఏముంది చూడండి ఒకసారి. కంటిన్యూటీ కాన్సెప్ట్. దానికి అనదర్ నేమ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ కంటిన్యూటీ కాన్సెప్ట్. ఇది 10 అసెట్స్. నాన్న ఒకసారి చూడండి. ఇది 10 చూడండి. 10 అసెట్స్. ఫోర్సిబుల్ ఫ్యూచర్ అంటే ఎన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ అని మీనింగ్ అది. 2 పెన్స్ మెయింటైన్ చేస్తుర్రా? ఐదర్ బ్లూ, బ్లాక్. బ్లాక్ కామన్‌గా ఉండాలి. రెడ్ అన్నా పెట్టుకోండి. ఏదైనా హైలైటింగ్ పాయింట్స్‌కి రెడ్, బ్లాక్ పెట్టుకోండి. ఓకేనా? అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ బైఫర్కేషన్ ఏమో ఎవరు చెప్పిర్రు? అసెట్‌ని లాంగ్ టర్మ్ అసెట్ అనా, షార్ట్ టర్మ్ అసెట్ అనా మనం నేమ్ ఎట్లా పెట్టినాం? బేస్డ్ ఆన్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. లాంగ్ టర్మ్ అసెట్ అమౌంట్ ఓవర్ ఏ పీరియడ్ ఎంత రాయమని? కాస్ట్ కాన్సెప్ట్ చెప్పింది. షార్ట్ టర్మ్ అసెట్స్‌కి ప్రుడెన్స్ కాన్సెప్ట్ లేదా కన్జర్వేటిజం అనే కాన్సెప్ట్ చెప్పింది.
క్లోజింగ్ రాసారా? మీకు ఐడియా ఉంది కదా? ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కంపెనీ చేద్దాం అనుకుంటే, నెక్స్ట్ ఇయర్ మన కంపెనీని క్లోజ్ చేస్తే, ఇంకా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అనే అసెట్ డిఫరెన్స్ ఏమైనా ఉంటదా? నో గదా! అంటే మన దగ్గర ఉన్న అసెట్స్ అన్నీ షార్ట్ టర్మ్ అసెట్సే. అంతే కదా! అంటే షార్ట్ టర్మ్ అసెట్ అయితే వాల్యుయేషన్ ఎట్లా చేయాలి? యాస్ పర్ కన్జర్వేటిజం. ఒకవేళ అసెట్ అయితే లాంగ్ టర్మ్ అయితే కాస్ట్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి వాల్యుయేషన్ చేయాలి. ఐడియా ఉంది కదా! సో, ఇఫ్ ద ఎంటిటీ ఈస్ గోయింగ్ టు లిక్విడేట్ నెక్స్ట్ ఇయర్, then for both long term asset and short term asset, life will be less than 12 months. So, in such case, all assets will be short term assets only. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? పీరియాడిసిటీ. ఇది కూడా మాట్లాడుకుందాం మనం. జస్ట్ చూడండి ఒకసారి. ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ చెప్పడం వల్ల మనం ఏం చేస్తున్నాం? ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్‌లో ఏం చేయాలి? పీ అండ్ ఎల్ బ్యాలెన్స్ చేయాలి. అంతేనా? ఎవ్రీ అకౌంటింగ్ ఇయర్‌లో ఒకసారి ఏం చేయాలి? పీ అండ్ ఎల్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. అదే కదా పీరియాడిసిటీ కాన్సెప్ట్. ఓకే. ప్రుడెన్స్ అన్నా, కన్జర్వటిజం అన్నా ఒకటే కదా! ఏం చెప్పింది? యాంటిసిపేట్ ఫ్యూచర్ లాస్ అకౌంట్ ఇమ్మీడియేట్‌లీ. సో, ఎగ్జాంపుల్స్ ఐడియా ఉన్నాయి కదా! డెటార్ అని చెప్పి, క్లోజింగ్ స్టాక్ ఐడియా ఉంది కదా! నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసిర్రా? ఎక్కడి వరకు అయిపోయింది చూడండి ఒకసారి. డెటార్ అయిందా? ఒకసారి చూడండి. గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ 5,00,000 సేల్ చేసిన గూడ్స్ ఆన్ క్రెడిట్. సో, ఎంట్రీ ఏమొస్తది బుక్‌లో? డెటార్ అకౌంట్ డెబిట్ సేల్స్ అని వస్తది. ఇయర్ ఎండ్‌కి ఎంటిటీ ఏం చేసింది? డౌట్ ఉందన్నమాట. డెటార్ అనేవాడు 5% ఇవ్వకపోవచ్చు అని డౌట్ ఉంది. సో, బ్యాలెన్స్ షీట్‌లో ఏం చేయాలి? షార్ట్ టర్మ్ అసెట్‌లో డెటారు 5,00,000 రాయకుండా దాంట్లో నుంచి ఏం మైనస్ చేయాలి? ఫ్యూచర్ లాస్ మైనస్ చేసి 4,00,000 అని రాయాలి. ఎవరు చెప్పినది? ప్రుడెన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇయర్ ఎండ్ ఎంటిటీ ఎస్టిమేటింగ్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ ఇన్ ఫ్యూచర్.
అంటే ఏం చెప్తున్నానంటే, ఫ్యూచర్‌లో మనకు డేటాస్ అమౌంట్ ఇస్తారు గదా! అమౌంట్ ఇచ్చేటప్పుడు మనం ఏం జేయాలి వాళ్ళకి? కొంత డిస్కౌంట్ ఇయ్యాల్సొస్తది. తెలుసు కదా! మీకు ఐడియా ఉంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో మనకి ఎంత ఇవ్వాలి డేటారు? 5,00,000. సో, లాస్ ఎంత రావచ్చు? 50,000 లాస్ రావచ్చు. ఓకే. 25,000 గదా! సారీ. 25,000 ఇది 25 నానా? 5% గదా! 25,000 4,75,000. సో, పీబీటీ తర్వాత మనకెంతొస్తది అమౌంటు? 4,75,000 వాడివ్వాలి. బట్ మనకేమనిపిస్తుందనంటే, ఈ 4,75,000 రిలేటెడ్ డేటా వస్తది గదా! వాళ్ళు మనకు పేమెంట్ చేసేటప్పుడు మనం వాళ్ళకేమి ఇవ్వాల్సొస్తది? డిస్కౌంట్ ఇవ్వాల్సొస్తది. ఎంత? 10%. సో, ఇది కూడా లాసే గదా మనకి. ఆబ్వియస్‌లీ. ఫ్యూచర్‌లో వచ్చే లాసే గదా! ఇది గూడాను. యాంటిసిపేట్ చేసాం మనం ఇప్పుడే. సో, 4,75,000 10% డిస్కౌంట్. అంటే ఎంత? 47,500. మరిప్పుడు డేటాస్ ఎంత రికార్డ్ చేయాలి బుక్‌లో? 4,75,000 4,27,500 4,27,500 అర్థమైందా పాయింట్ ఇది? అంటే డిస్కౌంట్ ఆన్ డేటాస్ ఏంటిది? ఫ్యూచర్ లాస్. నెక్స్ట్ ఇన్వెంటరీ. ఇయర్ ఎండ్ క్లోజింగ్ స్టాక్ 3,50,000 ఉంది. 3,50,000 అనేది కాస్ట్. బట్ మార్కెట్‌లో ఈ ఈ క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్‌లో మనం సేల్ చేద్దాం అనుకుంటే ఎంత పోతదంట? 3,25,000కి సేల్ అవుతుండొచ్చని మనం ఎస్టిమేట్ చేసినాం ఇప్పుడే. ఫ్యూచర్‌లో ఈ క్లోజింగ్ స్టాక్‌ని మనం ఎంతకు అమ్ముకుంటాం? మాక్సిమం ఎంతకు సేల్ చేయొచ్చు మనం? 3,25,000 కాస్ట్ ఎంతుంది బుక్‌లో? 3,50,000 మరి ఫ్యూచర్‌లో ఎంత లాస్ రాబోయే ఛాన్స్ ఉంది? 25,000 మరిప్పుడు క్లోజింగ్ స్టాక్ 3,50,000 మైనస్ ఫ్యూచర్ లాస్ ఎంత? 25,000 సో, మన బ్యాలెన్స్ షీట్‌లో ఎంత చూపెట్టాలి? 3,25,000 ఓర్ ఇప్పుడు ఇది ప్రుడెన్స్ ఆర్ కన్జర్వేటిజం ఐడియా వచ్చిందా ఇప్పుడు? ఇది రాసిర్రా ఎగ్జాంపుల్? పైన రాసిర్రా డిస్కౌంట్ ఆన్ డేటాస్ రాసిర్రా? రాకపోతే రాసుకోండి అన్న ఇది. డిస్కౌంట్ ఆన్ డేటాస్ కూడా రాసుకోండి. ఐడియా వస్తుందా? నెక్స్ట్ ఇన్వెంటరీ రాసేయండి. ఇయర్ ఎండ్ మన దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ ఎంత? 3,50,000 దట్ ఈస్ కాస్ట్. సో, నెక్స్ట్ ఇయర్ మనం ఫ్యూచర్‌లో మన స్టాక్‌ని ఎంతకు సేల్ చేయొచ్చని ఎక్స్‌పెక్టేషన్ మనం? 3,25,000 సో, ఫ్యూచర్‌లో మనకు మేబీ 25,000 లాస్ రావచ్చు. వి ఆర్ యాంటిసిపేటింగ్. సో, క్లోజింగ్ స్టాక్‌లో నుంచి ఫ్యూచర్ లాస్ మైనస్ చేస్తే 3,25,000 ఇస్ ద నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఈస్ టు బి రికార్డెడ్ ఇన్ బ్యాలెన్స్ షీట్ అండర్ షార్ట్ టర్మ్ అసెట్స్. రాసారా ఇన్వెంటరీ? ఇన్వెంటరీ అయిపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. కాస్ట్ కాన్సెప్ట్. ఒకసారి వినండి నాన్న. ఆల్ లాంగ్ టర్మ్ అసెట్స్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ హిస్టారికల్ కాస్ట్. హిస్టారికల్ కాస్ట్ అన్నా, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్ అన్నా ఒకటే. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందో చూద్దాం. అంటే కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుందనంటే,
అన్ని లాంగ్ టర్మ్ అసెట్ గురించి మాట్లాడుతుంది. అంటే మన బుక్‌లో ఏవైతే లాంగ్ టర్మ్ అసెట్స్ ఉంటాయో, వాటి అన్నిటి గురించి ఒక పాయింట్ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? లాంగ్ టర్మ్ అసెట్ షుడ్ బి వాల్యూడ్. అంటే బ్యాలెన్స్ షీట్‌లో ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ బ్యాలెన్స్ షీట్ ఉంది. బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీస్, అసెట్స్ తీసుకుంటే ఇక్కడ లాంగ్ టర్మ్ అసెట్స్ ఉంటాయి గదా! ఈ లాంగ్ టర్మ్ అసెట్స్ సో అండ్ సో లాంగ్ టర్మ్ అసెట్, సెకండ్ లాంగ్ టర్మ్ అసెట్, థర్డ్ అండ్ సో ఆన్ అలా ఉంటాయి గదా! అక్కడ మనం ఒక ఫిగర్ రాస్తాం గదా! లాంగ్ టర్మ్ అసెట్ సో అండ్ సో అసెట్ ఈజ్ ఈక్వల్ టు సో వాల్యూ అని రాస్తాం గదా! మనం. ఈ వాల్యూస్ రాస్తాం గదా! ఈ వాల్యూ ఎంత రికార్డ్ చేయాలని జెప్తుంది. ఎవరు? కాస్ట్ కాన్సెప్ట్. ఏమని జెప్పిందక్కడ? హిస్టారికల్ కాస్ట్‌కి అసెట్ అండ్ లాంగ్ టర్మ్ అసెట్‌ని ఎంత రికార్డ్ చేయాలి? హిస్టారికల్ కాస్ట్‌కి రికార్డ్ చేయాలి. మరి హిస్టారికల్ కాస్ట్ అంటే ఏందో చూద్దాం. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏం చెప్తుంది చూడండి ఇక్కడ. ఆల్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్డ్ టు ద అసెట్ అంటిల్ అసెట్ ఈస్ రెడీ టు యూజ్. అంటే చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏసీ పర్చేజ్ చేసినాం మన హౌస్‌లో ఇంట్లోకి. లేదా మనం ఆఫీస్‌లోకి అనుకుందాం. ఏసీకి ఎంత ఖర్చు అయిందనంటే ఒక 50,000 యేసుకుందాం. ఓకేనా? 50,000 బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో మనం పర్చేజ్ చేస్తే దానికి మనం ఎంత పే చేసినాం? 50,000 పే చేసినాం. 50,000 పే చేసిన తర్వాత మనం ఏం చేసినామంటే మనం ఒక ఆటో బుక్ చేసినాం. అంటే పోర్టర్ అనే ఐడియా ఉంది కదా! పోర్టర్. అందులో ట్రావెలింగ్ అదే కదా! గూడ్స్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతా వెహికల్. పోర్టర్ బుక్ చేసినాం. ఇక్కడ నుంచి బజాజ్ షోరూమ్ నుంచి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి మన ఆఫీస్ వరకి పోర్టర్ వస్తది. పోర్టర్‌లో లోడ్ చేసాం ఏసీని. వీడు బజాజ్ ఎలక్ట్రానిక్ నుంచి మన ఆఫీస్ తీసుకొనొచ్చాడు. సో, వాడెంత అడిగిండు? రూ. 2,500 అడిగిండు. ఓకేనా? ప్లస్ వచ్చిన తర్వాత స్విచ్ నొక్కితే ఏసీ వస్తదా? రాదు కదా! మనం ఏం చేయాలి? ఇన్‌స్టాలేషన్ చేయాలి. సో, ఇన్‌స్టాలేషన్ చేసినాం మనం. ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత దానికెంత అడిగిండు వాడు? ఒక 5,000 అడిగిండనుకుందాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఈ 3 అర్థమైనాయి కదా మీకు? ఒక్కసారి చూడండి. ఆల్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్డ్ టు ద అసెట్ అంటిల్ ద అసెట్ ఈస్ రెడీ టు యూజ్. ఒక్కసారి చూడండి. ఆఫీస్‌లో ఇన్‌స్టాలేషన్ చేస్తే మనకు అసెట్ రెడీ టు యూజ్ అయినట్టా? బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో మనం 50,000 పే చేసి మనం ఏసీ తీసుకున్నాం కదా! ఆ రోజే ఏసీ అనేది రెడీ టు యూజ్ అయిందా? రెడీ టు యూజ్ అంటే మీనింగ్ ఏందంటే, ఆ ఏసీని మనం దేనికోసం కొనుకొచ్చుకున్నాం? స్విచ్ చేస్తే ఏసీ రావాలి. కూల్ అయిపోవాలి రూమ్. అప్పుడే కదా మనకు రెడీ టు యూజ్ అనేది. మరి ఎప్పుడు రెడీ టు యూజ్ అయింది అసెటు? పర్చేజ్, పోర్టర్ కాస్ట్, ట్రావెలింగ్ కాస్ట్ ప్లస్ ఇన్‌స్టాలేషన్. సమ్ టైమ్స్ ఏమైతది? ఇక్కడ లోడింగ్‌కి కొంత అమౌంట్ తీసుకుంటారు. మళ్ళా ఆఫీస్‌లో అన్‌లోడ్ చేయాలి గదా! అక్కడ కొంత అమౌంట్ తీసుకుంటారు. అవునా కదా! అంటే మీనింగ్ ఏంటిది? మనం పర్చేజ్ చేసినప్పటి నుంచి అసెట్ రెడీ టు యూజ్ అయ్యేంత వరకు ఏదైతే కాస్ట్ అయిందో అదంతా ఏం చేయాలి? అసెట్‌కి యాడ్ చేయాలా? మైనస్ చేయాలా? యాడ్ చేయాలి అంతేనా? మన ఎగ్జాంపుల్‌లో పర్చేజ్ ప్రైస్ ఎంత? 50. ట్రావెలింగ్ చార్జ్ ఎంత? 2,500 ప్లస్ ఇన్‌స్టాలేషన్ ఎంత? 5,000. టోటల్ కాస్ట్ ఆఫ్ అసెట్ ఈస్ ఈక్వల్ టు 57,500. థిస్ ఈజ్ హిస్టారికల్ కాస్ట్. అర్థమైందా? ఈ 51,000 ఎక్కడ రాయాలి? బ్యాలెన్స్ షీట్‌లో లాంగ్ టర్మ్ అసెట్ కింద ఏం రాస్తాం మనం? ఏసీ ఈజ్ ఈక్వల్ టు 57,500 అని రాయమని ఎవరు చెప్పారు? కాస్ట్ కాన్సెప్ట్. ఈ లైన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఆల్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్డ్ టు ద అసెట్ అంటిల్ అసెట్ ఈస్ రెడీ టు యూజ్. అంటే ఏదైనా మనం ఒక అసెట్ కొన్నాం. దానికి డిఫరెంట్ కాస్ట్ ఇంకర్ అవునా కాదా? అవునా? అవన్నిటిని అసెట్‌కి యాడ్ చేయాలా వద్దా అంటే, మనం ఏవైతే డిఫరెంట్ కాస్ట్ ఇంకర్ అయ్యాం గదా! అది బిఫోర్ రెడీ టు యూజ్ ఇంకర్ అయినామా? ఆఫ్టర్ రెడీ టు యూజ్ ఇంకర్ అయినామా? అంటే బిఫోర్ రెడీ టు యూజ్ ఇంకర్ అయినామనుకో, అది ఏ కాస్ట్ ఉన్నా మనం చేంజ్ చేయాలి అసెట్‌కి యాడ్ చేయాలి. అంతేనా కాదా? ఇదే కదా చెప్పింది. అర్థమైందా పాయింట్ ఇది? రెడీ టు యూజ్ అంటే అర్థమైందా? కన్‌ఫ్యూజ్ అవ్వమాకండి. పర్చేజ్ ప్రైస్ ఒకటే కాదు ఇక్కడ కావాల్సింది. మనకేం కావాలి? అసెట్ దేనికోసం కొన్నాం? ఇప్పుడు కెమెరా కొన్నాం నాన్న మనం. లేదా మైక్ కొన్నాం. మైక్ ఆర్డర్ పెట్టింది. వచ్చింది. దాని కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్ కొనడానికి ఒక 50,000 అనుకుందాం. 50,000 దీని కాస్టా? లేకపోతే ఇన్‌స్టాలేషన్ చేసి ఒక 2,000 ఎక్స్‌ట్రా అయింది. చేపించాం కదా! మనం ఇక్కడ ఇన్‌స్టాలేషను. దానికి ఒక 2,000 ఎక్స్‌ట్రా అయింది. ఇప్పుడు మైక్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 50 52 ఎందుకు? మైక్ అనేది ఒక అసెట్ మనకి. సచ్ అసెట్ టోటల్ కాస్ట్ ఎంత? 52,000 బికాస్ ఆ అసెట్ రెడీ టు యూజ్ అయ్యే కంటే ముందు
మనకు ఒక 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అయినాయి. ఒకటి పర్చేజ్ కాస్ట్, ఒకటి ఇన్‌స్టాలేషన్ కాస్ట్. ఆ 2 యాడ్ చేస్తేనే ఏమైతది? హిస్టారికల్ కాస్ట్ వస్తది. అంతేనా? అదే రికార్డ్ చేయాలి మన బుక్‌లో. ఓకేనా? రాసుకోండి ఇంకా. కాస్ట్ కాన్సెప్ట్. ఈ లైన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయిందా? నెక్స్ట్ మనీ మెజర్‌మెంట్ కాన్సెప్ట్. ఇదేం చెప్పింది చూడండి ఒకసారి. రికార్డ్ ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ ఆర్ మెజరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఈ మనీ మెజర్‌మెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే దానికన్నా ముందు చూడండి ఒకసారి. మీకు ట్రాన్సాక్షన్స్, ఈవెంట్స్ అనే ఐడియా ఉందా? ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటిది? ఈవెంట్ అంటే ఐడియా ఉందా? ఈవెంట్. ప్రాఫిట్. ఈవెంటా? ట్రాన్సాక్షనా? చూడండి ఒకసారి. ఈవెంట్ అంటే ఏందని చూడన్నానా? ఇప్పుడు గూడ్స్ పర్చేస్డ్ ఎట్ ద రేట్ 1000 యూనిట్స్, 100 రూపీస్ పర్ ఈచ్. ఇది ట్రాన్సాక్షనా కాదా? దీనిలో మనీ ఇన్వాల్వ్ అయింది. అండ్ ఆ యాక్టివిటీ బిజినెస్ కోసం జరిగింది. అవునా? సో, దీని ట్రాన్సాక్షన్ విలువచ్చు మనం. మనం ఏం చేసామంటే సేల్ ఆఫ్ గూడ్స్ ఎట్ ద రేట్ 750 యూనిట్స్, 125 ఈచ్ అన్నాం. ఇదొక ట్రాన్సాక్షనా కాదా? ఈ 2 ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మనకు క్లోజింగ్ స్టాక్ 250 యూనిట్స్ వచ్చిందా? రాలేదా? అంతే కదా! పర్చేజ్, సేల్ చేయడం వల్ల మనకేమొచ్చిందక్కడ? క్లోజింగ్ స్టాక్ వచ్చింది. పర్చేజ్, సేల్ చేయకపోయింటే మనకు క్లోజింగ్ స్టాక్ వచ్చేది కాదు కదా! దిస్ ఈస్ కాల్డ్ ఈవెంట్. అంటే రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మనం ఏవైతే ట్రాన్సాక్షన్ చేసినామో దాని రిజల్ట్ ఏమొచ్చింది మనకి? క్లోజింగ్ స్టాక్. అంటే ఈవెంట్ అనే మీనింగ్ ఏంటిది? ట్రాన్సాక్షన్స్ రిజల్ట్స్ అవి. రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈస్ కాల్డ్ ఈవెంట్. అర్థమైందా? ఇప్పుడు నేనేమంటున్నానంటే త్రూఅవుట్ ద ఇయర్ మనం పర్చేజ్, సేల్, ఎక్స్‌పెన్స్, ఇన్‌కమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం కదా! డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్ చేస్తాం కదా! దానివల్ల మనకి ఇయర్ ఎండ్‌కి లాసో, ప్రాఫిటో వస్తది. అవునా కాదా? సెపరేట్‌గా మనం ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగిందా ప్రాఫిట్ కోసం? అంటే ఆల్ ట్రాన్సాక్షన్ టుగెదర్‌గా రిజల్ట్ ఏమొచ్చింది మనకి? ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్. మరి ఈవెంటో? ట్రాన్సాక్షన్ ప్రాఫిట్ లాస్ అనేది. అర్థమైందా పాయింట్ ఇది? అంటే ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల కొంత రిజల్ట్స్ వస్తాయి. ఐదర్ ఏదైనా ఒక రిజల్ట్ ఇవ్వచ్చు. అది ఏ రిజల్ట్ అయినా కావచ్చు. ఆ రిజల్ట్ ఏమని పిలవాలి మనం? ఈవెంట్ అని పిలవాలి. రిజల్ట్ పేరే ఈవెంట్. ఓకేనా? రికార్డ్ ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ ఆర్ మెజరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అంటే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఈవెంట్ కావచ్చు. మనం ఏం చేయాలి బుక్‌లో? రికార్డ్ చేయాలి. ఎప్పుడు రికార్డ్ చేయాలి? ఈ ట్రాన్సాక్షన్స్, ఈవెంట్స్ మనం మనీ టర్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకసారి చూడండి. టీచింగ్ స్టాఫ్ ఆఫ్ వేదిక్ have good expertise knowledge. So, knowledge is nothing but intangible asset. అవునా కదా? But cannot be recorded in the books as asset. మనం వేదిక్ స్టాఫ్ ఉంది. ఆ స్టాఫ్ మొత్తం నా అసెట్ అని బుక్‌లో రికార్డ్ చేయనీకి వస్తదా? ఎందుకు రాదు అనంటే,
యాజ్ ఇట్ ఈస్ నాట్ మెజరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నమ్మా. ఇంకోసారి ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్‌లో 6 మెంబర్స్ స్టాఫ్ కదా! టీచింగ్ స్టాఫ్. ఈ 6 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు కదా! అందరూ క్వాలిఫైడ్సే కదా! ఇప్పుడు నేనేమంటానంటే అందరి బ్రెయిన్ అనేది ఖచ్చితంగా ఇంటాంజిబులేనా? అవునా? బట్ ఆ బ్రెయిన్‌కి వాల్యూ ఎంత? చెప్పొచ్చా మనం? చెప్పలేం గదా! అవునా కాదా? సో, అది ఈవెన్ అసెట్ అయింది. కానీ అది మనీ టర్మ్స్‌లో మనం మెజర్ చేయలేకపోతున్నాం కాబట్టి మనం బుక్‌లో రికార్డ్ చేయాలా? నో. అర్థమైందా నేను పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న స్టాఫ్ ఇద్దరు కొట్టుకున్నారు. క్వారెల్. ఓకేనా? ఫైట్ జరిగింది. ఫైట్ అనే ట్రాన్సాక్షన్ ఏనా? యాక్టివిటీ కదా! యాక్టివిటీ. బట్ కొట్టుకున్నందుకు ఎవరికెంత నష్టం వచ్చింది? ఇద్దరు ఫైట్ చేసిర్రు కదా! ఎవరికెంత నష్టం వచ్చింది? ఎవరికి లాస్ వచ్చిందో చెప్పగలుగుతామా మనం? చెప్పలేం గదా! అది ట్రాన్సాక్షనే. కానీ మనీలో మెజర్ చేయగలుగుతామా? చేయలేము. అంటే బిజినెస్‌లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది లేదా ఈవెంట్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్‌ని, ఆ ఈవెంట్‌కి మనం ఏం చేయగలగాలి? మనీ టర్మ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మనం. ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ ఇంత. ఈ ఈవెంట్ వాల్యూ ఇంత. అనేది సర్టెన్ అమౌంట్ చెప్పగలిగితే దాన్నేం చేయాలి మన బుక్‌లో రికార్డ్ చేయాలి. చెప్పలేకపోతే షుడ్ నాట్ బి రికార్డెడ్. ఇప్పుడు ఇక్కడ మనీ మెజర్‌మెంట్ కాన్సెప్ట్. అర్థమైందా పాయింట్ ఇది? రాసుకున్నాను ఇది నేను. అయిపోయిందా? సో, నెక్స్ట్ కాన్సెప్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్. సరే చూద్దాం అదే మాటలు చూడండి ఒకసారి. ఇన్‌కమ్ ఆర్ రెవెన్యూ ఆఫ్ ఎ పీరియడ్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ పీ&ఎల్ అకౌంట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ సర్టెన్ దట్ విల్ బి రియలైజ్డ్. ఇక్కడ రియలైజేషన్ అనే కాన్సెప్ట్ ఇన్‌కమ్ గురించి మాట్లాడుతుందా? ఎక్స్‌పెన్స్ గురించి మాట్లాడుతుందా? అసెట్ గురించి మాట్లాడుతుందా? లయబిలిటీ గురించి మాట్లాడుతుందా? ఓన్లీ ఇన్‌కమ్. అంతే కదా! అర్థమవుతుందా? రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం మాట్లాడుతుంది? ఓన్లీ రిలేటెడ్ టు ఇన్‌కమ్. ఏం చెప్తుంది ఆ ఇన్‌కమ్‌ని చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ రూపీస్ 1,00,000 టు మిస్టర్ ఏ ఆన్ క్రెడిట్. సో, దీనికి ఎంట్రీ ఏమొస్తది మన బుక్‌లో? మిస్టర్ ఏ అకౌంట్ డెబిట్ 1,00,000 టు సేల్ అకౌంట్ 1,00,000. సో, ఇయర్ ఎండ్‌కి మనం ఏం చేయాలి? పీ&ఎల్ చేయాలి కదా! సో, ఇయర్ ఎండ్‌కి మన బిజినెస్ ఎంటిటీకి మనం అనుకుంటున్నాం. ఇయర్ ఎండ్ ఎంటిటీ హాస్ డౌట్ ఆఫ్ రికవరీ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ మిస్టర్ ఏ ఆఫ్ రూపీస్ 25,000. ఇప్పుడు మనకి సేల్ అనేది ఏంటిదన్న ఇక్కడ ఇన్‌కమేనా? అవునా? మనం ఎంత రికార్డ్ చేసుకున్నాం? 1,00,000 రికార్డ్ చేసాం. బట్ ఇయర్ ఎండ్‌కి మనకు డౌట్ వస్తుంది. సేల్ అనేది పీ&ఎల్ రికార్డ్ చేయాలి కదా! 1,00,000 రికార్డ్ చేయాలా వద్దా అనేది క్వెషన్ మనకిప్పుడు. మరి రికార్డ్ చేయాలా వద్దా అంటే చూడండి ఒకసారి. మనకు డౌట్ ఉందా లేదా? మిస్టర్ ఏ అనే వాడి దగ్గర నుంచి ఒక 25,000 అమౌంట్ రికవర్ అయ్యే ఛాన్స్ లేదని అర్థమవుతుంది. అవునా కదా! అంటే వాడు ఎంత ఇస్తాడంట మనకి? అంతేనా? 75 ఇస్తున్నాం.
అలాంటప్పుడు రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తున్నానంటే, నీకు ఏదైతే ఇన్‌కమ్ రెవెన్యూ జనరేట్ అయింది. యాక్చువల్‌గా ఎంత ఇన్‌కమ్ జనరేట్ అయితే మనకు స్టార్టింగ్‌లో 1,00,000 కానీ మనకు డౌట్ ఉందా లేదా? చూడండి ఇప్పుడు చదవండి. ఇన్‌కమ్ ఆర్ రెవెన్యూ అంటే సేల్స్ ఆఫ్ ఏ పీరియడ్. ఏ ఇయర్‌ది? ఫర్ ఎగ్జాంపుల్ 2024, 25 అనుకుందాం ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఇయర్‌లో ట్రాన్సాక్షన్ జరిగింది. సేల్స్ ఫర్ 2024, 25 షుడ్ బి రికార్డెడ్ ఇన్ P&L ఓన్లీ వెన్ ఇట్ ఈస్ సర్టెన్ దట్ విల్ బి రియలైజ్డ్. అర్థమైందా పాయింట్ నేనన్నది? సేల్స్ ఫర్ 2024, 25 షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ P&L. ఎప్పుడు? ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రియలైజ్డ్. మనకు మరి 1,00,000 రియలైజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎంత రియలైజ్ అయితది అనిపిస్తుంది మనకి? ఓన్లీ 75. ఎంత రికార్డ్ చేయాలి P&Lలో? 75 ఎందుకు? వి హావ్ సర్టెనిటీ ఆఫ్ రియలైజేషన్ ఆన్ 75. నో సర్టెనిటీ ఆఫ్ రియలైజేషన్ ఆన్ 25. అది రికార్డ్ చేయొద్దు. మరి డేటాస్ ఎంత రికార్డ్ చేయాలి? సరే. అది ప్రుడెన్స్‌లో మాట్లాడుకున్నాం మనం. ఓకేనా? అర్థమైందా పాయింట్ ఇది? ఈ కాన్సెప్ట్ ఏం మాట్లాడుతుంది? ఓన్లీ రిగార్డింగ్ ఇన్‌కమ్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి ఒకసారి. పర్చేజ్ ఆఫ్ అసెట్ ఫర్ రూపీస్ 5,00,000 మనం ల్యాండ్ పర్చేజ్ చేసాం అనుకుందాం కొద్దిసేపు. దానికి ఎంట్రీ ఏమొస్తుందన్న? అసెట్ అకౌంట్ డెబిట్ 5,00,000 టు బ్యాంక్ అకౌంట్ డెబిట్ 5,00,000 సారీ టు బ్యాంక్ అకౌంట్ 5,00,000 వచ్చింది. ఇయర్ ఎండ్ మార్కెట్ వాల్యూ ఆర్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ ఈజ్ ఈక్వల్ టు 7,50,000 అంటే ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ రోజు మనం అసెట్ అమ్మాలనుకుంటే మన అసెట్ వాల్యూ ఎంతుంది? మనకెంత అమౌంట్ వస్తది? 7,50,000 అవునా కాదా? అంటే మీకు రీవాల్యుయేషన్ ఐడియా ఉందా? రీవాల్యుయేషన్ అంతేనా? బ్యాలెన్స్ షీట్ రోజు ఏం చేయాలి మనం? రీవాల్యుయేషన్ చేయాలి. ఇది రీవాల్యుయేషన్ చేయడం వల్ల మనకు ప్రాఫిట్ ఎంతొచ్చిందన్న? 2,50,000 కదా! సో, రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 2,50,000. ఇప్పుడు చూడండి. ఇది ప్రాఫిట్ అంటే ఇన్‌కమేనా? రెవెన్యూయేనా? ఒక్కసారి చూడండి. ఈ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ 2,50,000 వల్ల మన అసెట్ వాల్యూ ఏమైంది? 2,50,000 పెరిగిందా? అసెట్ పెరిగితే ఏం చేయాలి? డెబిటా? క్రెడిటా? ఇంక్రీజ్ ఇన్ అసెట్ డెబిట్. అంతే కదా! అసెట్ అకౌంట్ డెబిట్ సారీ అసెట్ అకౌంట్ డెబిట్ 2,50,000 టు రీవాల్యుయేషన్ ప్రాఫిట్. రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఏ బ్యాలెన్స్ ఉంటది? ప్రాఫిట్‌కి క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్సా? క్రెడిట్ బ్యాలెన్స్. సో, రీవాల్యుయేషన్ ప్రాఫిట్ 2,50,000 అంతేనా? ఇదేనా ఎంట్రీ దీనికి? ఈ రీవాల్యుయేషన్ ప్రాఫిట్‌కి ఎంట్రీ ఇదేనా? రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అర్థమైందా 2,50,000 అని? ఇప్పుడు ఈ ప్రాఫిట్ వచ్చింది కదా! ఈ ప్రాఫిట్‌ని P&L‌లో రికగ్నైజ్ చేయాలా వద్దా అనేది క్వెషన్. ఓకేనా? బ్యాలెన్స్ షీట్‌లో ఆబ్వియస్‌గా మన అసెట్ వాల్యూ ఎంత? 7,50,000 పెరిగింది కదా అసెట్ వాల్యూ 7,50,000. ఇప్పుడు ఈ 2,50,000 ప్రాఫిట్ ఉంది కదా! అది రెవెన్యూ కదా! ఆ రెవెన్యూ P&L‌లో రికగ్నైజ్ చేయాలా వద్దా అంటే ఒకసారి చూడండి. రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 2024-25 షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ P&L ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రియలైజ్డ్. రియలైజ్డ్ అంటే మీనింగ్ ఏంటిది? రియలైజ్డ్ అంటే మీనింగ్ ఏందంటే మనకు నిజంగా ప్రాఫిట్ వచ్చిందన్నట్టు. మనకు నిజంగా ప్రాఫిట్ వచ్చిందా 2,50,000 వచ్చిందా? అంటే మన చేతిలో ఉందా ప్రాఫిట్? కనబడుతుందా? అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ 7,50,000 అండి. చెప్తా ఒకసారి వినండి. ఈ 7,50,000లో ఈ 7,50,000 ఫెయిర్ వాల్యూ అవ్వడం వల్ల మనకెంత ప్రాఫిట్ వచ్చిందన్న? 2,50,000. ఇప్పుడు ఈ 2,50,000 మనకు జోబులోకి వచ్చిందా ప్రాఫిట్? వచ్చిందా? జస్ట్ మనం అంటే జస్ట్ ఎస్టిమేట్ ఇస్తున్నాం అంతే. అంతేనా కదా! ఫ్యూచర్‌లో మన అసెట్ ఇంత వాల్యూ రావచ్చని ఎస్టిమేట్ ఇస్తాం. అవునా? అంటే రియలైజ్ అయినట్టా? రియలైజేషన్ అంటే మీనింగ్ ఏందంటే, మనం అసెట్ అమ్మినా మనకు డబ్బులొచ్చాయి. నిజంగా మన ప్రాఫిట్ మన చేతిలో ఉంది. అది రియలైజేషన్ అంటే. ఓకేనా? ఇది రియలైజ్ అయిందా మరి ప్రాఫిటు? కాలే గదా! మరి ప్రాఫిట్ రియలైజ్ గాకపోతే అంటే రెవెన్యూ రియలైజ్ గాకపోతే P&L‌లో రాయొచ్చా? అందుకే రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అనేది ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి. రీవాల్యుయేషన్ ప్రాఫిట్ షుడ్ నాట్ బి రికార్డెడ్ ఇన్ P&L. P&L రికార్డ్ చేయకూడదు. ఎవరు చెప్పిరిది? రియలైజేషన్ కాన్సెప్ట్. కాబట్టి బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ మాత్రం 7,50,000 మరి రీవాల్యుయేషన్ రిజర్వ్ ఏం చేయాలి? 2,50,000 బ్యాలెన్స్ షీట్‌లో అండర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే హెడ్‌లో రీవాల్యుయేషన్ రిజర్వ్ అని 2,50,000 రికార్డ్ చేయాలి. అర్థమైందా పాయింట్ ఇది? ఓకేనా? రాసుకున్నానా ఇది? రియలైజ్డ్ అంటే మీనింగ్ ఏందంటే, మనకి నిజంగా కనబడాలి ప్రాఫిట్. అంటే మన చేతిలో ఉండాలి ప్రాఫిట్. ఓకేనా?
అయిపోయిందా? నెక్స్ట్ చూడండి ఒకసారి. అక్రూవల్ కాన్సెప్ట్. ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్. ఈ కాన్సెప్ట్ దేని గురించి మాట్లాడుతున్నానా? ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్ బోత్ ఆర్ రికగ్నైజ్డ్ వెన్ దే ఆర్ ఎర్న్డ్ ఆర్ ఇంకర్డ్ అండ్ నాట్ వెన్ మనీ ఈస్ పేడ్ ఆర్ రిసీవ్డ్. అంటే మీనింగ్ ఏందని చూడండి ఒకసారి. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందనంటే ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ఇన్‌కమ్ అండ్ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ఎక్స్‌పెన్సెస్. ఓకేనా? మన బుక్‌లో రికార్డ్ చేయాలంట. ఎప్పుడు రికార్డ్ చేయాలి? ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ఇన్‌కమ్, ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ఎక్స్‌పెన్సెస్ టు బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ వెన్ దే ఆర్ ఎర్న్డ్ ఆర్ ఇంకర్డ్. అంటే మీనింగ్ ఏంటంటే చూడండి ఒకసారి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ రూపీస్ 50,000 ఆన్ క్రెడిట్. ఏ రోజు అనుకుందాం ఇది? 30th మార్చ్ 2024 అనుకుందాం. మన ఫైనాన్షియల్ ఇయర్ 2024, 25 అనుకుందాం. ఇప్పుడు సేల్ ఆఫ్ గుడ్ అనేది ఇన్‌కమ్ రిలేటెడ్ ట్రాన్సాక్షనేనా? అంతే కదా! ఈ ట్రాన్సాక్షన్‌ని మన బుక్‌లో ఎప్పుడు రికార్డ్ చేయాలంట? చూడండి ఒకసారి. వెన్ టు బి రికార్డెడ్? వెన్ దే ఆర్ ఎర్న్డ్ ఆర్ ఇన్‌కమ్ సారీ ఇంకర్డ్. ఎప్పుడు జరిగింది మరిది? 30th మార్చ్ 2024. ఈరోజు మన బుక్‌లో ఏం చేయాలి దీన్ని? ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. కానీ ఈ ఇన్‌కమ్ వల్ల మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేసామో దానివల్ల మనకు ఇన్‌కమ్ రావాలి కదా! ఆ ఇన్‌కమ్ వచ్చిందా ఇప్పుడు? వచ్చిందా? ఆన్ క్రెడిట్ అంటే ఎప్పుడొస్తది? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో. అట్లా అని చెప్పి మనం ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్‌ని నెక్స్ట్ ఇయర్ రికార్డ్ చేయాలా? ఈ ఇయర్‌లోనే రికార్డ్ చేయాలి. ఎవరు చెప్పారు ఇది? అక్రూవల్ కాన్సెప్ట్. అర్థమైందా? అంటే ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మన బుక్‌లో ఎప్పుడు రికార్డ్ చేయాలంట? వెన్ దే ఆర్ ఇంకర్డ్. ఎర్న్డ్ అంటే మీనింగ్ ఏం చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సో అండ్ సో ఏబీసీ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాం. యాస్ ఎ ఎంప్లాయీగా మనం వర్క్ చేస్తున్నాం. సో, ఇప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ ఫస్ట్ ఆగస్ట్ 2024లో ఉంది. అయితే మనం ఏం చేసినామంటే 15th ఆగస్ట్ 2024 వర్క్ చేసిన దాంట్లో ఈ 1st ఆగస్ట్ నుంచి 15th ఆగస్ట్ వరకి మనం ఏం చేసినామంటే వేరే ఒక ఎక్స్‌వైజెడ్ అనే కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చినాం నాన్న. ఇంటర్వ్యూ ఇస్తే వాడేమన్నాడు? "ఓకే బాబు నువ్వు 16th ఆగస్ట్ నుంచి వచ్చేయొచ్చు" అని చెప్పిండు వాడు మనకి. మనం ఏం చేసినామంటే 15th ఆగస్ట్ వరకు ఏబీసీ కంపెనీలో వర్క్ చేసి 16th ఆగస్ట్ నుంచి ఎక్స్‌వైజెడ్ అనే కంపెనీకి వెళ్ళిపోయినాం. అవునా? ఇప్పుడు ఈ 15 డేస్ సాలరీ అనేది మనకి ఇన్‌కమా కాదా? ఇన్‌కమా కాదా? ఇప్పుడు మనకొచ్చిందా? ఇప్పుడొస్తదా? ఎప్పుడొస్తది మనకది? ఆఫ్టర్ 1 మంత్. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎర్న్డ్ బట్ నాట్ రిసీవ్డ్. మనం ఎర్న్ చేసినాం 15 మంత్ సాలరీ వి ఆర్ ఎర్న్డ్ బట్ నాట్ రిసీవ్డ్. దీన్ని ఎప్పుడు రికార్డ్ చేయాలి? యాస్ అండ్ వెన్. మనం ఏం చేయాలి? 15th రోజు మన బుక్‌లో సాలరీ రిసీవబుల్ అని చెప్పి రాసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఎర్న్డ్ అంటే మీనింగ్ అది. అర్థమవుతుందా పాయింట్ ఇది? బికాస్ ఆఫ్ అక్రూవల్ కాన్సెప్ట్ ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్, ఔట్‌స్టాండింగ్ ఇన్‌కమ్స్, ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్స్, ఇన్‌కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇవన్నీ ఏమైతే మనకి ఎరైజ్ అయినాయి. ఇవి మన బుక్‌లో రికార్డ్ చేస్తామా? రికార్డ్ చేస్తాం. బికాస్ ఆఫ్ అక్రూవల్ కాన్సెప్ట్. అర్థమైందా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫస్ట్ ఏప్రిల్ 2025 సాలరీ పెయిడ్ ఇన్ 31st మార్చ్ 2025 రోజు మనం ఏం చేసాం చూడండి ఒకసారి. సాలరీ ఆఫ్ ఏప్రిల్ మంత్ రూపీస్ 50,000 పెయిడ్ ఇన్ మార్చ్. అంటే నెక్స్ట్ మంత్ యొక్క సాలరీ మనం ఏం చేసాం? ఇప్పుడే పే చేసినాం. అవునా కాదా? ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందది? ఇప్పుడా? నెక్స్ట్ మంతా? ఇప్పుడే జరిగింది. ఈ మంత్‌లో ట్రాన్సాక్షన్ జరిగింది గదా! అవునా కాదా? మరి ఇప్పుడు రికార్డ్ చేయాలా వద్దా ఇదిప్పుడు? నెక్స్ట్ ఇయర్ రికార్డ్ చేయాలా? ఈ ఇయర్‌లో రికార్డ్ చేయాలి. అర్థమవుతుందా పాయింట్ అది? సాలరీ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. అర్థమవుతుందా?
ఎవరిప్పుడు ఇది? అక్రూవల్. అంటే అక్రూవల్ ఏం చెప్తుందంటే, ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది అప్పుడు రికార్డ్ చేసి పడేసింది. ఆ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ మనీ పే చేసినామా? మనకొచ్చేదుంటే వచ్చిందా రాలేదా సంబంధం లేదు. ట్రాన్సాక్షన్ ఏ రోజు జరిగితే ఆ రోజు రికార్డ్ చెయ్యి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ పెయిడ్ ఆర్ రిసీవ్డ్. ట్రాన్సాక్షన్‌లో మనీ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా అవునా కదా! ఆ మనీ పే అయిందా? రిసీవ్ అయిందా? సంబంధం లేదు. ఆ ట్రాన్సాక్షన్ ఏ రోజు ఇంకర్ అయింది. ఆ రోజు మనం ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. ఎవరు చెప్పారు? అక్రూవల్ కాన్సెప్ట్. ఓకేనా? క్యాష్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. ఎగ్జాంపుల్ ఎంటిటీ pays current month salary in next month. It means March month salary will be paid in April month. మరి మార్చ్ మంత్ సాలరీ అనేది మార్చ్ మంత్ ఎప్పుడు పే చేస్తున్నాం మనం? నెక్స్ట్ మంత్ పే చేస్తాం. అట్లా అని చెప్పి నెక్స్ట్ మంత్ రికార్డ్ చేయాలా మార్చ్ మంత్ సాలరీ? ఎప్పుడు రికార్డ్ చేయాలి? బికాస్ ఆఫ్ అక్రూవల్ కాన్సెప్ట్. సో, సాలరీ ఆఫ్ మార్చ్ 25 అంటే మీనింగ్ ఏంటిది? 25 ఇయర్ అన్నమాట అది. సాలరీ ఆఫ్ మార్చ్ 25 పేడ్ ఇన్ ఏప్రిల్ 25. అకరెన్స్ ఇన్ 2024-25 అంతేనా? ఈ సాలరీ అనే ట్రాన్సాక్షన్ ఎప్పుడు అక్కర్ అయింది? 2024-25లో అక్కర్ అయింది. కాబట్టి ఎప్పుడు రికార్డ్ చేయాలి? రికార్డ్ ఇన్ 2024-25. ఎప్పుడు పే చేసినాం మనం? ఏప్రిల్‌లో పే చేసినాం. పేమెంట్ ఎప్పుడు జరిగింది? 2025-26లో జరిగింది. అది మనకి ఇర్రిలవెంట్. అంతేనా? పేమెంట్ అనేది ఇర్రిలవెంట్. జస్ట్ ఏం కావాలి మనకు? ట్రాన్సాక్షన్ అనేది ఏ రోజు జరిగింది? ఏ ఫైనాన్షియల్ ఇయర్‌లో జరిగింది? ఆ ఫైనాన్షియల్ ఏం చేయాలి మనం? రికార్డ్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ. ఓకేనా? రాసుకున్నానది. అక్రూవల్ కాన్సెప్ట్ చెప్పడం వల్ల మనం ఏం చేస్తున్నాం? ఔట్ స్టాండింగ్ సాలరీస్, ఔట్ స్టాండింగ్ ఇన్‌కమ్స్, ఇన్‌కమ్ రిసీవబుల్, ఎక్స్‌పెన్సెస్ పేయబుల్ ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాం.
అయిపోయిందా? నెక్స్ట్ కన్సిస్టెన్సీ కాన్సెప్ట్. ఈ కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ ఏంటి చూడండి ఒకసారి. An accounting policy selected once should be consistently followed year by year. అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్, ఇన్వెంటరీ ఐడియా ఉంది కదా అందరికీ. ఫీఫో మెథడ్, లీఫో మెథడ్, వెయిటెడ్ యావరేజ్, రీటైల్ ప్రైస్ సో అండ్ సో ఇంకా ఉంటే మనకు చాలు అర్థం కానీ. ఓకేనా? ఇప్పుడు ఏమంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేసేటప్పుడు మన బిజినెస్ ఎంటిటీ మనం ఏం ఫాలో అయినామంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024-25లా ఫీఫో మెథడ్ని ఫాలో అయినాం మనం. 2025లో 26లో ఏం ఫాలో కావాలి? ఫీఫో మెథడే ఫాలో కావాలి. 2026-27లా ఫీఫో మెథడే ఫాలో కావాలి. అంటే ఈ కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే వన్స్ నువ్వు ఏదైనా మెథడ్ చూస్ చేసుకుంటే అదే మెథడ్ ఎవ్రీ ఇయర్ అప్లై చేయాలని చెప్తుంది. ఒకవేళ చూడండి ఒకసారి, లీఫో మెథడ్ వాడినప్పుడు ఇన్వెంటరీ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 లాక్ వచ్చింది అనుకుందాం. లీఫో మెథడ్లో వాడితే 1 లాక్ వస్తుందా? వెయిటెడ్ యావరేజ్, రిటైల్ ప్రైస్ సేమ్ వస్తదా? సో, ఇప్పుడు ఇక్కడ రూపీస్ 1 లాక్ వచ్చింది ఇన్వెంటరీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 1.5 లాక్స్ వచ్చింది అనుకుందాం. లీఫో మెథడ్‌లో ఇన్వెంటరీ ఎంత వచ్చింది? 1.5. ఫిఫో మెథడ్‌లో 1 లాక్ వచ్చింది. ఇప్పుడు ఫిఫో మెథడ్‌ల 1 లాక్ ఇన్వెంటరీ వచ్చిందంటే ప్రాఫిట్ లీఫో మెథడ్‌లో ఎంతొచ్చింది? ఇన్వెంటరీ 1.5 లాక్స్. ఈ మెథడ్ యూజ్ చేస్తే ప్రాఫిట్ ఎక్కువుంటదా? ఈ మెథడ్ యూజ్ చేస్తే ప్రాఫిట్ ఎక్కువుంటదా? ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్నానా? నేనేమన్నానంటే ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్నాను. ట్రేడింగ్ అకౌంట్ తీసుకుంటే క్లోజింగ్ స్టాక్ ఎక్కడ నేను రాసేది? అంతేనా? క్లోజింగ్ స్టాక్ 1 లాక్. ఇంకో మెథడ్‌లో ఏముంది? క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 1.5 లాక్స్. ఇప్పుడు ఇదేమో లీఫో అనుకుందాం. ఇది ఫిఫో అనుకుందాం. ఏ మెథడ్ ఫాలో అయితే ప్రాఫిట్ ఎక్కువుంటది? లీఫోనా? ఫిఫోనా? ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువుంటే ప్రాఫిట్ ఎక్కువుంటదా? డెబిట్ సైడ్ ఎక్కువుంటే ప్రాఫిట్ ఎక్కువుంటదా? సేల్స్‌కనే కదా రాసేది. 2 లాక్స్ అనుకుందాం. సేల్స్ 2 లాక్స్ అనుకుందాం. ఎక్స్‌పెన్స్ 1 లాక్ అనుకుందాం. ప్రాఫిట్ ఎక్కడ ఎక్కువుంటది? ప్రాఫిట్ ఏ మెథడ్‌లో ఎక్కువుంది? ఫిఫో అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేసినావంటే ఇయర్ 1లో లీఫో వాడినావు. ఇయర్ 2లో ఫిఫో వాడినావు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్‌ని, కరెంట్ ఇయర్ ప్రాఫిట్‌ని కంపేర్ చేయొచ్చా మనం? కంపేర్ చేయడానికి రాదు కదా! ఇక్కడ క్లోజింగ్ స్టాక్ 1 లాక్ తీసుకున్నాం. ఇక్కడ 1.5 తీసుకున్నాం. కంపేర్ చేయడానికి రాదు కదా! అంటే కంపేర్ చేయడానికొస్తారా రెండిటిని? కంపేర్ చేయనికి రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవ్రీ ఇయర్ సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలి. కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే వన్స్ నువ్వు ఏదైనా మెథడ్ చూజ్ చేసుకున్నావంటే అది ఎవ్రీ ఇయర్ అదే మెథడ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. డెప్రిసియేషన్ ఐడియా ఉందా? ఎస్ఎల్ఎం మెథడ్, డబ్ల్యూడివి, మెషిన్ ఆర్ రేట్ ఇంకా ఉన్నాయి. ఉన్నాయి కదా! యాన్యుటీ మెథడ్ ఉంటది కదా ఒకటి. యాన్యుటీ మెథడ్, యూనిట్స్ ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్ల్యూడివి ఫాలో అయినామనుకో ఇయర్ 1లో, ఇయర్ 2లో ఏది ఫాలో కావాలి? డబ్ల్యూడివి. ఇయర్ 3లో డబ్ల్యూ ఎందుకనంటే డబ్ల్యూడివి అండర్ డబ్ల్యూడివి మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ డెప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 లాక్ అనుకుందాం. సేమ్ 1 లాక్ రావాలని రూల్ ఉందా? వస్తదా? అసలు సేమ్ ఉంటదా డెప్రిసియేషన్? మరి సేమ్ డెప్రిసియేషన్ లేకపోతే కంపేర్ చేయనీకొస్తదా? నో కంపారిజన్. సో, కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, నువ్వు వన్స్ ఇన్వెంటరీ గావచ్చు, డెప్రిసియేషన్ గావచ్చు, ఇంకేమన్నా గావచ్చు. వన్స్ నువ్వు ఏదైనా మెథడ్ ఫాలో అయినావంటే, సేమ్ అదే మెథడ్ ఎవ్రీ ఇయర్ ఫాలో గావాల్సిందే. ఓకేనా? మరి చేంజ్ అవ్వద్దా? కొన్ని సిట్యుయేషన్‌లో చేంజ్ అవ్వచ్చు. ఎక్సెప్షన్స్. అంటే నార్మల్ అయితే ఏంటిది? చేంజ్ అవ్వకూడదు. బట్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎక్సెప్షన్. ఏంటి చూడండి ఒకసారి. ఒకవేళ రిక్వైర్డ్ బై లా. లా చెప్తుంది. ఒక యాక్ట్ చెప్తుంది. అరే బాబు! ఈ మెథడ్ ఫాలో అవ్వకు. ఇంకో మెథడ్ ఫాలో అవ్వమని చెప్పింది మనకు. మనం ఏం చేయాలి? ఫాలో అవ్వచ్చా? అవ్వచ్చు. లేదా చేంజెస్ ఇన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్ చెప్పింది. బాబు ఈ మెథడ్ నీకు సూటబుల్ కాదు. వేరే మెథడ్ వాడని చెప్పి ఎవరు చెప్పిర్రు? అకౌంటింగ్ స్టాండర్డ్ చెప్పినప్పుడు చేంజ్ అవ్వచ్చా? అవ్వచ్చు. నెక్స్ట్ ఫర్ బెటర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫర్ బెటర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. జ్యువెల్లరీ షాప్ తీసుకుందాం. జ్యువెల్లరీ షాప్‌కి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ మెథడ్ వాడొచ్చా? ఇన్వెంటరీ వాల్యుయేషన్‌కి. జ్యువెల్లరీ షాపోడు రోజు ఏం చేస్తాడు? నైట్ కూర్చొని కౌంట్ చేస్తాడా? ఈ రోజు కొన్న జ్యువెల్లరీకి, రేపు కొన్న జ్యువెల్లరీకి రేట్ డిఫరెంట్ ఉంటదా? అంతే కదా! ఈ రోజు కొన్న డే 1 రోజు కొన్న జ్యువెల్లరీకి, డే 2 రోజు కొన్న జ్యువెల్లరీకి రేట్ డిఫరెన్స్ ఉందా? ఉండదా? ప్లస్
ఇంకో చెప్తా చూడండి ఒకసారి చిన్నగా మాట్లాడుకుందాం మనం మంచిగా. ఆహ్, జ్యువెల్లరీ షాప్ తీసుకుంటే సిల్వర్, గోల్డ్, డైమండ్. ఫర్ ఎగ్జాంపుల్ వాడి షాప్‌లో సిల్వర్ 1 కేజీ ఉంది. గోల్డ్ 1 కేజీ కొంటాడా వాడు? 1 కేజీ అంటే ఎన్ని గ్రామ్స్ అమ్మా? 1000ఆ? 100 గ్రామ్సా? 100 గ్రామ్సే కదా! 1000 గ్రామ్సేగా? ఆ! 1000 గ్రామ్స్ కొంటాడా వాడు? సిల్వర్ అంటే తక్కువ కాస్ట్ కాబట్టి 1 కేజీ కొనుక్కొచ్చుకుంటాడు వాడు. గోల్డ్‌కి అంత రేట్ ఉంటదా? అంత ఈజీగా వస్తదా? 1 కేజీ రాదు కదా! వాడేం చేస్తాడు మహా అంటే ఒక 100 గ్రామ్స్ కొనుక్కొనొచ్చిండు షాప్‌లో పెట్టిండు. డైమండ్ 10 గ్రామ్సే. డైమండ్ గ్రామ్స్‌లో కొలుస్తారా? నాకు ఐడియా లేదు మెజర్‌మెంట్. అనుకుందాం కొద్దిసేపు. 10 గ్రామ్స్ అనుకుందాం. అంతే కదా! ఇది 1 కేజీ. ఇదొక 10 గ్రామ్స్ పోతే వాడు పట్టించుకుంటాడా? ఎక్కడో మిస్ అయింది. పట్టించుకుంటాడా పెద్దగా? ఇది 1 గ్రామ్ పోయింది. అయిపోయింది డమాల్. అంతేనా? అంటే నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు జ్యువెల్లరీ షాపోడు ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్‌ని రోజు కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క ఐటెమ్ కౌంట్ చేయాలా? కౌంట్ చేసుకుంటాడా వాడు? అయితదా వానితోని? ఎన్ని బ్యాగులున్నాయి? ఎన్ని చాక్లెట్లున్నాయి? కౌంట్ చేస్తాడా? అంటే బేస్డ్ ఆన్ వాల్యూ. వాల్యూ ఎక్కువుందనుకోండి, వాడేం చేస్తాడు? ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్‌ని చెక్ చేసుకుంటాడు. రీటైల్ ప్రైస్ మెథడు, ఫీఫో మెథడు గుర్తున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి గదా! అంటే రీటైల్ షాపోడు ఏం జేయాలి? ఏ మెథడ్ ఫాలో అవ్వాలి ఇన్వెంటరీకి? రీటైల్ ప్రైస్ మెథడ్ ఫాలో గావాలి. అర్థమవుతుందా అన్నది? అంటే బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ బట్టి ఇన్వెంటరీ మెథడ్ ఏమైతది? మారిపోతది. ఫీఫోనా? లీఫోనా? వెయిటెడ్ యావరేజా? రిటైల్ ప్రైసా? ఓకేనా? అర్థమవుతుందా? ఇదేంటిది? ఐడెంటిఫికేషన్ మెథడ్. ఐడియా ఉందా? ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్‌ని మనం ఐడెంటిఫై చేయొచ్చు గదా! గుర్తుందా? సో, ఇలా ఏమైతది? ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ ఇన్వెంటరీ వాల్యుయేషన్ మారిపోతది. అలా ఏమైందంటే ఫర్ సపోజ్ తెలవక వీడేం చేసిండు జ్యువెల్లరీ షాపోడనంటే ఫీఫో మెథడ్ వాడిండు. అసలు ఫీఫో వీనికి సెట్ అయితదా? అసలు సెట్టే కాదు. అవునా? వీడే స్పెసిఫికల్‌గా ఐడెంటిఫికేషన్ మెథడ్ వాడాలి. అవునా? కాదా? అప్పుడు అరేయ్! నేను ఫీఫో మెథడ్ వాడితే నా ఫినాన్షియల్ స్టేట్‌మెంట్ బాలేవు. నేను సెపరేట్ ఐడెంటిఫికేషన్ మెథడ్ ఫాలో అయితే ప్రెజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్‌మెంట్ ఏమైతది? చాలా బెటర్ అవుతాం. అవునా కదా! ఇంప్రూవ్ అయితాయి కదా! అలాంటప్పుడు ఏం చేయొచ్చు వీడు? ఫీఫోని వదిలిపెట్టి ఐడెంటిఫికేషన్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. అర్థమవుతుందా పాయింట్? అంటే ఈ 3 సిట్యుయేషన్‌లో మనం ఏం చేయొచ్చు? మనం ఏదైతే మెథడ్ ఇంతకుముందు చూజ్ చేసుకున్నామో దాన్ని చేంజ్ చేయొచ్చా? చేయొచ్చు. అర్థమవుతుందా? కన్సిస్టెన్సీ ఏం చెప్తది? ఇయర్ 1లో నువ్వు ఏదైతే మెథడ్ ఫాలో అయినావో త్రూఅవుట్ ద బిజినెస్ ఏం చేయాలి? సేమ్ అదే మెథడ్ కంటిన్యూ‌గా వాడాలి. యూజ్ చేయాలి. బట్ కన్సిస్టెన్సీ చేంజ్ చేయొచ్చా? 3 కేసెస్. ఒకటి రిక్వైర్డ్ బై లా, ఒకటి చేంజెస్ ఇన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇంకోటి బెటర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్. రాసుకున్నానవి. ఒక్క నిమిషం.
ఏంది నాన్న?